హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మినీ ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము. సంగారెడ్డిలో కనుక మినీ ట్యాంక్ బండ్, ఇది ఓల్డ్ బస్ స్టాప్ అండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. మినీ ట్యాంక్ బండ్ అయితే వచ్చేసినాం. చూడండి, ఇదైతే విగ్రహం, ఆంజనేయ విగ్రహం. ఇక్కడైతే చూడొచ్చు. ఇది గణేష్ నిమజ్జనం చేసే ప్లేస్ అండి. ఇక్కడ ఇప్పుడు పిల్లలు వచ్చి గణేష్ నిమజ్జనం అయితే చేస్తామండి మేము. చూడండి, ఏరియా అయితే ఎంత బాగుందో, వ్యూ అయితే బాగుంది కదా. ఇక్కడైతే బోటింగ్ చేస్తామండి. ఇప్పుడైతే బోటింగ్ ప్రజెంట్గా అయితే చేయట్లేదు బోటింగ్. ఇక్కడ వాటర్లో అయితే ప్లాంట్స్ ఉన్నాయండి. ప్లాంట్స్ చాలా థిక్నెస్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే హార్మ్ఫుల్ స్నేక్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. పిల్లలైతే కిందకి వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అయితే ఇలాంటి ప్లేస్లో కిందకి అసలు వదలొద్దు. చూడండి, ఈ కార్నర్కి అయితే అస్సలు రానివ్వద్దు పిల్లల్ని. ఈరోజు అయితే నేను ప్రజెంట్గా స్నేక్ని అయితే చూశానండి. చూడండి, ఏరియా అయితే ఇలా ఉంది. దగ్గరగా అయితే ఈ ప్లాంట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి, కానీ చాలా అందులో అయితే ఆ స్మెల్కి హార్మ్ఫుల్ స్నేక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అవి పెట్టారండి. ఇదంతా వ్యూ ఓల్డ్ బస్ స్టాప్ చెరువు అండి. మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. ఇక చూడండి, వ్యూ అయితే ఒక్కసారి చూద్దాము. ఇక్కడ నుండి అయితే గణేషులు అయితే వేస్తారండి. చూడండి, ఇక్కడైతే అది ఏం ప్లాంట్ అనేది దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామండి. దాంట్లో కాయల్లా కనబడుతున్నాయి. ఆ కాయల నుంచి ఈ ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. చూపిస్తాను ఇప్పుడు. చూడండి, దగ్గరికి వెళ్ళి. ఇలా నేను వెళ్ళానని చెప్పేసి అందరూ ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే అది దగ్గరగా వెళ్ళడం వల్ల అక్కడ స్నేక్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఆ ప్లాంట్కి ఆ కాయలు అయితే ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, ఏదైతే దాని రూట్స్ కాయలు చూడండి ఎలా అయితే ఉంది ప్లాంట్. ఇక్కడైతే బోటింగ్ జరుగుతుంది. బోటింగ్ చేసే ప్లేస్ అయితే ఇది. ప్రజెంట్ అయితే బోటింగ్ లేదండి. మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. చూడండి, బోటింగ్ ఉన్నప్పుడైతే బోటింగ్ ఇక్కడే వచ్చి చేసేవాళ్ళము. ఇప్పుడైతే ప్రజెంట్ బోటింగ్ అయితే లేదు. ఇక్కడికైతే వచ్చామని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక ముందు పార్క్ అయితే ఉంది. ఏముందో చూద్దామని అయితే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి అయితే చాలామంది వస్తారండి. ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే చాలామంది ఉంటారు. ఇప్పుడు అరౌండ్ 10:30 to 11 అవుతుంది కాబట్టి ఎవరు లేరండి చూడడానికి అయితే. ఇదైతే పార్క్. జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ టైంలో అయితే పీస్ఫుల్గా అనిపిస్తుందండి. చూడండి, ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళకి. ఇదంతా రోడ్ అండి. చూడండి, మనకి కాటన్ పంపం ఉంటుంది కదా, అలా ఉలెన్ దానిలాగానే సేమ్ ట్రీకి అయితే ఇలా వచ్చేసింది. చూడండి, ఎంత స్మూత్గా ఉందో. మీకు చూపించాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. చూడండి, అది ఎంత స్మూత్గా ఉందో. ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే వేరే వాళ్ళు చెప్పారండి. అందుకని చూడడానికి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇదైతే మినీ ట్యాంక్ బండ్ లాస్ట్ వ్యూ అండి. ఇక్కడ లాస్ట్ కార్నర్కి అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుండి అయితే వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. చెరువు నిండినప్పుడు అయితే ఇక్కడ నుంచే బయటికి వెళ్తూ ఉంటాయి అక్కడ సైడు. అసలు అది 8కి అయితే ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ ఉందండి. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే లాస్ట్ కార్నర్ అండి. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడైతే ఆపేసి ఫస్ట్ మేము ఒకసారి అయితే చూసి వెళ్ళడానికి అవుతుందా లేదా చూడడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ మా పిల్లలు వెళ్తున్నారు కదా. అక్కడైతే చూస్తే మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఎందుకంటే కొంచెం వాటర్గా ఉంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి చూడండి, ఇది ఇలా ఉంది. లాస్ట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. నార్మల్గా బైక్స్ అయితే వస్తున్నాయి, కానీ బై వాక్లో అయితే వెళ్ళలేము ఆ బురదలో.
ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతుంటాయండి. మొన్న రీసెంట్గా ఒకటి సుమన్ సినిమా అయితే షూట్ అయింది ఈ ఏరియాలో. ఫైటింగ్ సీన్స్ కానీ షూటింగ్ కానీ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో. ఇక్కడైతే చిన్నగా హోల్ ఉందండి. ఇక్కడ స్నేక్ది స్కిన్ వదిలింది అయితే కనబడుతుంది కదా. మా బాబు చూపించమంటే అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి హార్మ్ఫుల్ ఉంటాయండి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. ఇంకా మా పెద్ద బాబు ఇక్కడ వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. సరే అని బయలుదేరాం మేము. ఇది ఇక్కడైతే క్రికెట్ ఆడే గేమ్ అయితే ఏరియా అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫేవరెట్ టీ స్పాట్కి అయితే వచ్చేసాము. హైవే పైన దోశ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ పక్కన మట్కా చాయ్ అనేది అయితే దొరుకుతుందండి. చూడండి, ఇక్కడ మా ఫేవరెట్ టీ స్పాట్. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే టీ తాగుతామండి. చూడండి, హైవే కింగ్స్ పాయింట్ టీ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంది. మట్కా చాయ్ అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మట్కా చాయ్ అయితే తయారు చేస్తారండి. చూడండి, ఇదైతే ఏరియా. ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది. టీ కప్స్ అయితే మట్టివి ఉంటాయండి. మట్టి టీ పాయింట్స్లో అయితే మట్టి చాయ్ చేసిస్తారు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి ఇంటికి. చూడండి, ఇదేదో ఓల్డ్ బస్ స్టాప్ పొంగల్ కాబట్టి అందరూ కైట్స్ అయితే ఉన్నాయండి.